తిరిగి తిరిగి కాలం చెల్లిన బస్సులను సర్కారోళ్ళు ఏం చేస్తారు? కొంచెం ఏ పాత ఇనుప సామానుకో లేకుంటే ఏ మూలకో పడేస్తారు. కానీ ఓ ఊర్లో ఖరాబైన బస్సులను కూడా మళ్ళా జనాలకు పనికొచ్చేటట్టు మారుస్తున్నారు. అగో ఖరాబైన బస్సులు అంటున్నావు, మళ్ళా పనికొచ్చే ముచ్చట అని అంటున్నావు. ఇంతకు అసలు సంగతి ఏంటిదో చెప్పమంటారా? నేను చెప్పుడు కాదు కానీ ఇగో మీరే చూడుర్రి. ఏండ్లకు ఏండ్లు జనాలను మోసి మోసి నడుములు ఇరిగినాయి. ఇక తిరుగుడు మాతోని కాదన్న బస్సులను అధికారులు చేరదీసిర్రు. మీరు తిరగకున్నా సరే గాని ఒక జాగల నిలబడి జనాలకు సాయపడుర్రని గిట్ల బస్సులల్లనే పాయకానాలు కట్టించి ఆడోళ్లు ఒంటికి రెంటికి పోవాలంటే తిప్పల పడకుండా చేసిర్రు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్ అనే పట్టణంలో తిరిగి తిరిగి కాలం చేసిన బస్సులకు గులాబీ రంగేసి పైన టాంకీలు పంకలు పెట్టిర్రు. లోపల నల్లాలు అద్దాలు పెట్టి బస్సుల 3-4 పాయకానాలు కట్టిర్రు. అట్లా ఈ బస్సు బాత్రూంలను ఎక్కువ జనం తిరిగే జాగాలల్లో పెట్టిర్రాట. పనుల మీద బయటకొచ్చే ఆడోళ్లకు ఒంటికి రెంటికి పోవాలంటే తిప్పలైతుంటది కదా, అందుకే ఇక గిసొంటి గురం చేసిర్రాట. గంతేకాదు ఆడోళ్లకు అవసరమయ్యే సామాన్లు కూడా పెట్టిర్రాట లోపట. ఇప్పటికైతే ఇసొంటి 2 బస్సులు తయారు చేసిర్రాట. ముందు ముందు ఇంగిన్ని డొక్కు బస్సులను కూడా గిట్లనే తయారు చేస్తారట. ఇంకో ముచ్చటేంటిదంటే ఆడోళ్ల కోసమే తయారు చేసిన ఈ గులాబీ బస్సులను ఆడోళ్లే నడిపిస్తారట. ఖరాబైన బస్సులను మూలకు పడేయకుండా మళ్ళా వాడుకునేటట్టు మంచి గురం చేసిర్రు. ఇక మనది తయారు చేసిర్రు కానీ 3-4 ముచ్చట అన్నట్టే అయ్యింది. 2-3 జాగాల్లో నిలబెట్టి ఇడిచిపెట్టిర్రు. చక్కగా పట్టించుకునేటోళ్ళు లేక బస్సు బాత్రూములు ఆగమైనాయి. బజార్ల పోంటి బాత్రూములు అందుబాటులో లేని జాగాల్లో గిసోంటి బండి బాత్రూములు ఏర్పాటు చేసి వాటిని పట్టించుకుంటే మంచిగా ఉంటుందని కోరుకుంటారు పబ్లిక్.